నోటి ద్వారా వివేచనాలు చేసుకుంటున్నటువంటి కూలి మీడియా పరిస్థితి, వాళ్ళు మాట్లాడే మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి. మన వెంకటకృష్ణ ఏమంటున్నాడు, పాపం బాధపడిపోతున్నాడు. ఇనో ప్యాకెట్లు మింగినా కానీ, ఇనో ప్యాకెట్లో ఉన్నటువంటి పౌడర్ కాదు, ఇనో ప్యాకెట్లు మింగినా కానీ కడుపులో మంట చల్లారలేదంట. ఒకసారి మన వెంకటకృష్ణ బాధ ఒకసారి మీరందరూ కూడా వినండి. ఈయన వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రిని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్ళారు. అంపోలు జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి 11 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగి, వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అది 120 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఆ జైలు విశాఖ ఎయిర్పోర్ట్కి. మామూలుగా కారులో ఎవరు వెళ్ళినా సరే మహా అయితే 2.5 గంటలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. అలాంటిది 11 నుంచి 5 గంటల దాకా వెళ్ళాడు. అంటే సుమారు 6 గంటల పైగా ప్రయాణించాడు. ఏంట్రని బాధ, గొడవ ఏంటారు, రోజు వచ్చి ఇందూరాలు నిలబడుతుంది. ఎక్కడ చూడు అంతే. తాడేపల్లి నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు 9 గంటలు వెళ్తాడు. ఏంట్రని బాధ అని. అది జనం వచ్చినప్పుడు ఓకే, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరనో, పార్టీ కార్యకర్తలు లేరనో మనం అనడానికి లేదు. అది అంటే ఎవరన్నా అంటే అది మూర్ఖత్వం కూడా. ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. మన నాయకుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఎక్కడన్నా కోడళ్ళ దగ్గర కొంతమంది ఉంటే అక్కడ కారు బయటకు వచ్చి చేతులు పేసి వెళ్ళిపోతారు ఆగకుండా. అంతేగాని అక్కడ ఎవరు లేకపోయినా ఆగడం. కంఫర్ట్ లేదా మనకి, మిమ్మల్ని అడుగుతున్నా కంఫర్ట్ లేదా మనకి. వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఇక ఈ మధ్యలో తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర, జనసాంద్రమైన ఉత్తరాంధ్ర, అడుగడుగున జగన్కి నీరాజనాలు, కాన్వాయ్ కదలలేనంతగా జనం వచ్చేసరికి కదలలేకపోయింది కాన్వాయ్. ఓకే, బాగుంది. అడుగడుగున నీరాజనాలు, అసలు ఎరగదొక్కేశారు జనం అభిమాన నాయకుడిని చూడడానికి. తండోపతండాలుగా తరలివచ్చారు. ఉత్తరాంధ్రలో సందులన్నీ జగన్ రూట్ వైపే వచ్చేసాయంట. ఉత్తరాంధ్రలో సందులన్నీ. విన్నారు కదా. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్ళడానికి సుమారు 1.5 గంట లేకపోతే 2.5 గంట సరిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటల పాటు ప్రయాణించాడని చెప్పేసి ఈ టీడీపీ కార్యకర్త తెగ బాధపడిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన జగన్ ఏ ఊరికి ఎంతసేపు ప్రయాణించాలన్నది కూడా ఇంక వీళ్ళే చెప్తారేమో. అయ్యా జగన్, నువ్వు ఫ్లైట్లో వెళ్ళొద్దు, కారులో వెళ్ళు, నువ్వు 2 గంటల్లో వెళ్ళు, 6 గంటలు ఎలా వెళ్తావని చెప్పేసి మొత్తం వీళ్ళే ఇంకా టైం టేబుల్, ఆయన షెడ్యూల్ మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, ఈ వెంకటకృష్ణ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ గురించి మాట్లాడడానికి? ఇంతకీ ఈ రాధాకృష్ణ ఏమంటున్నావంటే, నువ్వు హైదరాబాద్లో ఓట్ల బేరాలు ఆడుతూ దొరికిపోయాడు కదా, అక్కడ ఉంటే లోపల వేస్తారన్న భయంతో కింద పైన రాత్రి క్షణాల్లో మనవాడు ఒక చేత్తో బట్టల సంచి, మరొక చేతిలో మందుల సంచిని పట్టుకొని విజయవాడకు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం నుండి శ్రీకాకుళానికి క్షణాల్లో ఎందుకు వెళ్ళలేకపోయాడు అన్నదే కదా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ. అయ్యా వెంకటకృష్ణ, విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల బేరాలు ఆడుతూ దొరికిపోలేదు. ఈవెన్ శ్రీకాకుళంలో కూడా అలా చేయలేదు. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టు నిదానంగా ప్రశాంతంగా ఆయన అభిమానుల్ని, ఆయన కార్యకర్తల్ని కలుస్తూ వాళ్ళు చూపించే ప్రేమని ఆస్వాదిస్తూ అలా చేయూపుతూ ఆయన జనాలకు, ఆయన పార్టీ కార్యకర్తలకు మీరేగా చెప్తున్నారు వాళ్ళంతా కూడా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అనేసి, ఆ పెయిడ్ ఆర్టిస్టులకి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఊపుతూ అలా ఆయన ప్రయాణించడం కూడా జరిగింది. అర్థమైందా వెంకటకృష్ణ? ఇంకోటి ఏదో అన్నాడు, రౌడీల్ని పరామర్శిస్తాడు జగన్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు, అంబటి రాంబాబుని పరామర్శించాడు, ఇప్పుడు సీది అప్పలరాజుని పరామర్శిస్తున్నాడు, కాకానే గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాడు అని చెప్పేసి ఏవో ఎగ్జాంపుల్ చెప్పాడు. అయ్యా రాధాకృష్ణ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు రకరకాల మనుషులను కలిశాడు జైలుకి వెళ్ళి. ఒక కొల్లు రవీంద్రాని, అచ్చెన్నాయుడిని, ఇంకా రకరకాల ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో వీరయ్య చౌదరి అనేసి ఒక వ్యక్తి మర్డర్ జరిగితే, అర్థమైందా, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే, మర్డర్ జరగడమే కాదు, ఆ వీరయ్య చౌదరి పెద్ద బ్లాక్ మెయిలర్ కూడా, పెద్ద రౌడీ షీటర్ కూడా.
అతను చనిపోతే అతను పాడి మోయడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు. పాడి కూడా మోసాడు. పెద్ద రౌడీ షెటర్ ఆయన. దాన్ని ఏమంటారు చెప్పు? వాటి సమాధానం లేవా? అలా అనుకుంటే మన హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య గారు, ఆయన గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిదేమో. ఆయన హైదరాబాద్లో పుట్టుకమని చెప్పేసి గన్ యూజ్ చేశాడు. బెల్లంకొండ సురేష్ ఆ వ్యవహారం తెలుసు కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాటెవర్ అది ఏమైనా ఉన్నాయి, మెంటల్ సర్టిఫికేట్ తీపిచ్చింది ఎవరయ్యా? మెంటల్ సర్టిఫికేట్ తీసి ఇచ్చారు కదా, మరి దాన్ని ఏమంటారు? అంతేకాదే లాస్ట్కి అదే వ్యక్తికి, మెంటల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే ఏమంటారయ్యా వెంకటకృష్ణ? సొంత ఇంట్లోనే ఆయనే పుట్టుకమని అనేసి కాల్చి తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఒక మెంటల్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి ఇంకా రకరకాలుగా దాని గురించి అది పెద్ద ఎపిసోడ్. అది యావత్ ప్రపంచం మొత్తం తెలుసు కదా ఎవరు చేశారు అనేసి. మరి అతనికి ఎలా మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? వాటి మాత్రం సమాధానం ఉండదు.